హలో అండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అండి. మన ఆగస్టు 9వ తారీఖు జరిగిన సంఘటన అయితే కనుక అసలు వర్ణనాతీతం అండి. కలకటాలో జరిగిన మన పీజీ విద్యార్థిని జూనియర్ డాక్టర్ గారి పట్ల జరిగిన క్రూరాతి క్రూరమైన అసలు ఇంకా మాటలు కూడా లేవమటండి. అలాంటి సంఘటన జరిగిన తర్వాత కూడా మనకి ఎన్నో రకాల విషయాలు బయటకు వస్తున్నాయండి. అయితే ఒక గంటలో 40 నిమిషాల్లో జరిగిన సంఘటనకి ఆ తల్లి నిజంగానే ఎంత నరకం అనుభవించి ఉండాలండి. తన కళ్ళంట నోరంట ప్రైవేట్ పార్ట్స్ లోని కాళ్ళు విరిచేసి గొంతు నులిపేసి ఒక రకంగా కాదండి, ఇన్ని రకాలుగా హింస పెట్టి ఏమి సాధించారు అనంటే ఏం సాధించగలిగారు? ఆ తల్లిదండ్రులకి కడుపు కోత, సాటి ఆడవాళ్ళకి బ్రతకాలన్న ఆశ కూడా లేకుండా పోతుందండి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడల్లా కూడా. ఇంక ఎలా అవుతుందంటే కూడా రేపొద్దున మంచి వాళ్ళను కూడా అనుమానించేలాగా తయారవుతుందండి ప్రపంచం. వీళ్ళు మంచా చెడా అని మన ఆలోచన శక్తి కూడా క్షీణించిపోతుందన్నమాట అండి. అలాంటి సిచ్యువేషన్కి వచ్చేస్తుందన్నమాట అండి ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు. ఏం చేశారండి? డాక్టర్స్కే రక్షణ లేకపోతే ఇంక ఎలాగండి సామాన్యుల పరిస్థితి? చాలా మంది ఆడపిల్లలు బయటకు వెళ్లి చదువుకున్నా పని చేస్తున్నా ఏం చేస్తున్నా అన్ని రంగాల్లో కూడా చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారండి. కానీ అవి వాళ్ళలోనే ఉంచేసుకుంటున్నారు. అలా చేయకండి. మీరు మీ సమస్యని మీ ఫ్రెండ్స్కో లేకపోతే ఇంటికో తీసుకొని రండి, మాట్లాడండి. మీ పెద్దవాళ్ళు ఇప్పుడు కాదు తర్వాతైనా సరే అర్థం చేసుకుంటారన్నమాట. అయితే ఆడపిల్లలకు గాని మగపిల్లలకు గాని అండి చిన్నప్పటి నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా జరిగాయి కదా, ఇలాంటి వాటి గురించి మాట్లాడండి. ఒక్కసారైనా సరే మాట్లాడుకోండి ఇంట్లోని పిల్లలకి. వీళ్ళు చిన్నపిల్లలు, వీళ్ళకి ఏం తెలుసని కాదండి. ఇలా జరగడం వల్ల ఒక కుటుంబం ఎంత నరకం అనుభవిస్తుంది, ఒక కుటుంబ సభ్యులుగా తల్లిదండ్రులు ఎంత జీవితాంతం పడే నరకం ఎలా ఉంటుంది, అసలు ఆ సిచ్యువేషన్ లో ఆ అమ్మాయి పడే బాధ ఎంత వర్ణనాతీతమో మీకు తెలుసు కనుక మీ పిల్లలకి అవేర్నెస్ పెంచండి, మగపిల్లలకి ఆడపిల్లలకి కూడా. అలాగే ఆడపిల్లలు మీరు బయటికి వెళ్లి ఎక్కడైనా పని చేస్తున్నా చదువుకుంటున్నా ఒక్కసారి మీ చుట్టుపక్కల వాతావరణాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే కనుక మీకు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి. వాటిని మీరు జాగ్రత్తగా చూసుకుంటే కనుక రేపొచ్చే అపాయాన్ని కొంత కాకపోతే కొంతవరకైనా సరే మనం ఎదుర్కోగలుగుతాము. అందుకోసం అనేసి ఆడపిల్లలు జాగ్రత్త. ఎక్కడండి చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ళ వరకు, పసికందుల నుంచి 80 ఏళ్ళ వరకు కూడా రక్షణ లేని ప్రపంచంలోని మనమే జాగ్రత్తగా ఉండాలి కదండి. ఇదే నేను మీకు చెప్పగలిగేదండి. నా బాధని మీతో వ్యక్తం చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. ఇలా చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదండి. కానీ ఒక తల్లిగా, ఒక ఆడపిల్లగా నేనైతే కనుక చాలా ఈ 4 రోజుల నుంచి ఎంత నరకం అనుభవించానో నాకే తెలియదండి. యూట్యూబ్ లో చూస్తున్నప్పుడల్లా వస్తున్న వార్తలు, వస్తున్న ఆర్టికల్స్ చూస్తుంటే నిజంగానన్నా. అయితే నా కూతురికి నేను ఇది చెప్పాలనేసి ఒక వీడియో మొత్తం చూపించానండి. ఎందుకంటే తెలియాలి పిల్లలకి ఇలా అవుతుంది అని. పిల్లలు చాలా మంది అండి భయపడి, అంటే స్కూల్స్ లో జరుగుతున్న వాళ్ళ మీద లైంగిక దాడులకి చెప్పాలంటే కనుక స్కూల్ మానిపించేస్తారేమో అని, ఉద్యోగానికి ఉద్యోగం మానిపించేస్తారని అని ప్రతి చోట కూడా ఆడపిల్లకి ఉందండి. అయితే అలాంటప్పుడు పిల్లలు భయపడి చెప్పలేకపోతున్నారన్నమాట. కానీ చెప్పాలంటే